ఒక చక్కటి లైఫ్ ట్రూత్ ఏంటంటే, మనము చేసే పనిని ఏమంటాం? కర్మ అంటాం. కర్మకు కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మిత్రమా. కాబట్టి మనము ఎవరినైనా అనవసరంగా బాధ పెట్టి మాటలంటే ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వన్నావాయే ఉసురన్నావాయే అన్నట్టుగా ఈశ్వరుడు అంతటా ఉంటాడు. కాబట్టి మన కర్మ ఫలాలను లెక్కిస్తూ మనకు శిక్ష వేస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అంటే నువ్వు చేసే ప్రతి కర్మకి ఏదో ఒక రోజు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఏంటిది? కర్మకు ఫలితాన్ని అనుభవించడం. అన్నం అంటే అలానే అన్నం పెట్టిన వారికి అన్యాయం చేసినా, సాయం చేసిన వారిని మోసం చేసినా, దారి చూపిన వారికి ద్రోహం చేసినా, నమ్మిన వారిని వంచన చేసినా అది మహాపాతకం. నువ్వు ఈరోజు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆ కర్మకు బలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. కాబట్టి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అనే విషయాన్ని మర్చిపోకుండా నువ్వు చేసే ప్రతి పని మీద మనస్సు పెట్టి పాపాలు, ద్రోహము, అన్యాయము, మోసము, వంచన ఏవి చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఉండడమే భగవంతునికి మనం సమర్పించే మనస్సు అనే పుష్పము అని నువ్వు గుర్తించుకొని మిగిలితే నీ జీవితం అంతా సుఖాంతంగా చాలా సంతృప్తికరంగా ఉంటుందని తెలుసుకో మిత్రమా.